కర్నూలు జిల్లా ఆదోనిలో గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో 10th పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ మాట్లాడుతూ 10th పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సత్కరించి ఆక్స్ఫర్డ్ డిక్షనరీని బహుమానంగా అందజేశారని చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత కాలంలో ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడి అత్యుత్తమ ఫలితాలు సాధించడం వెనుక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కృషి ఉందని కొనియాడారు. అలాగే మనలో చాలా మంది తల్లిదండ్రులు కేవలం అబ్బాయిలను మాత్రమే ఉన్నత చదువులు చదివిస్తూ అమ్మాయిలను 10th వరకే చదివిస్తున్నారని, ఒకసారి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసి అమ్మాయిలను కూడా కనీసం డిగ్రీ వరకు చదివించాలని కోరారు. రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆల్ ద బెస్ట్ అమ్మా మల్లేశ్వరి. వన్స్ అగైన్ క్లాప్స్. అంబిక శ్రీకాంత్ రెడ్డి అన్న గారు సన్మానం చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా అంబిక. మున్సిపల్ హై స్కూల్ కే గౌతమి 577 మార్క్స్. కంగ్రాట్స్ అమ్మా గౌతమి. ధన్యవాదాలన్నా. ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ఉమాపతి నాయుడు అన్న గారికి, గౌరవనీయులు పెద్దలు భాస్కర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా విట్టా రమేశయ్య గారికి, మరియు మధుసూదన్ శర్మ గారికి, గోపాల్ రెడ్డి అన్న గారికి, రంగస్వామి అన్న గారికి, మరియు రామకృష్ణ అన్న గారికి, బుద్ధారెడ్డి అన్న గారికి, శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, ఉమ్మి సలీం అన్న గారికి, మరియు నా తోటి అన్నలకు మరియు ప్రెస్కు, అదేవిధంగా గుడిసె కృష్ణమ్మ సేవా సమితి టీంకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గుడిసె కృష్ణమ్మ సేవా సైన్యం అని చెప్పి ముందుగా మేము ఆ పేరుతోన గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛ భారత్ చేసిన రోజు మేము నామకరణం చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో దాదాపుగా 1 సంవత్సరం పైనే ప్రతి గ్రామంలోన గుడిసె కృష్ణమ్మ సేవా సైన్యంతో మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఎన్నో చేపట్టాం. తర్వాత కొంతమంది పెద్దలు సైన్యం అనే పదాన్ని వాడొద్దండి, దానిపైన సమితి అని వాడండి అని చెప్పడం వల్ల ఆ రోజు నుంచి గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ దానితోనే ఆగిపోకుండా ఇంకా అన్ని వర్గాలలో మనం వెళ్ళాలి అనే లక్ష్యంతోన ఒకరోజు మా టీం సభ్యులందరూ కూర్చున్నప్పుడు, అక్క మనం కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది కదా విద్యార్థులకి, నారా లోకేష్ గారు సగర్వంగా అని చెప్పి పేపర్లోన ప్రకటించారని చెప్పి చెప్పడంతో మాకు కూడా ఈ ఆలోచన వచ్చింది. బట్ ఆలోచన వచ్చిన 1 month తర్వాత దీన్ని కార్యరూపం దాల్చడం జరిగింది. కాబట్టి ఈ భావన ఎప్పుడు మీలో కలగొద్దు. ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు అనుకుంటా, నేను ఒక్క సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ కాకుండా పాస్ అయ్యాను. కానీ చాలామంది ఆర్ట్స్ కాలేజీలో చదివిన పిల్లలు కోసిక నుంచి వచ్చిన వాళ్ళు 1, 2 సబ్జెక్టులు తప్పిపోయారు. కాబట్టి మనం ఈ 1st, 2nd, 3rd వచ్చామనేది మైండ్లో పెట్టకుండా మీరు 10th క్లాస్లో ఏ విధంగా కష్టపడ్డారో ఇంటర్మీడియట్లో కూడా ఆ విధంగానే కష్టపడాలి. ఈ ఇంటర్మీడియట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, లైఫ్ టర్న్ అయ్యే ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే 10th వరకు ఒక రకంగా ఉంటుంది, ఇంటర్మీడియట్ బోధించే విధానం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకోండి. నేను చాలా మీటింగుల్లో కూడా చెప్తుంటా, అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా నాది స్వార్థం అనుకోండి. ఎందుకంటే ఇంట్లో ఒక అమ్మాయి చదివినా ఆ అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళి పెళ్ళై వెళ్తే ఆ అమ్మాయి చదివిన అమ్మాయి అయితే ఆ ఇల్లు మొత్తం వెలుగు నింపుతుంది.
అబ్బాయి కంటే కూడా అమ్మాయి. కాబట్టి ఎక్కువగా ప్రిఫరెన్స్ అమ్మాయిల్ని చాలా మంది పల్లెటూరు వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బాయిలు మాత్రం చదివిస్తారు, అమ్మాయికి పెళ్ళిడు వచ్చిందని చెప్పి పెళ్లి చేసి పంపిస్తారు. కానీ అది వద్దు. ఖచ్చితంగా మీరు అమ్మాయిని డిగ్రీ వరకు చదివించండి, తర్వాత మీరు పెళ్లి చేయండి. ఆ అమ్మాయి లైఫ్లో ఎంత ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా తన కాళ్ళ మీద తను నిలబడేంత శక్తి ధైర్యం ఆ అమ్మాయికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇది గుర్తించుకొని అమ్మాయి నాకు భారం అవుతుంది, పల్లెటూరులో ఇబ్బంది అవుతుంది. ఇందాక పెద్దవాళ్ళు చెప్పినట్టు వలసలకు వెళ్ళినప్పుడు అమ్మాయిల్ని తమతో పాటు తీసుకెళ్ళడము, స్టాప్ చేపించడము, ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకుంటుంది. కాబట్టి ఇవన్నీ ఏమి లేకుండా దయచేసి అమ్మాయిలు కూడా మీకు మంచి అవకాశము, చక్కగా చదువుకోండి, మంచిగా బాగుండండి. అంటే మనం ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ చేయాలనేది ఇప్పుడు ఆన్లైన్లో చాలా వస్తున్నాయి, వాటన్నిటిని కూడా చూసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిజంగా చాలా సంతోషం. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అయినా పిలిచిన వెంటనే అన్నవాళ్ళు వచ్చినందుకు అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా నేను అదృష్టవంతరాలని.